తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. నా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. స్నేహితుల, ఈ రోజున మీ ద్వారా కొన్ని వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం వచ్చిందని భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అనబడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సాగిస్తున్న పరిపాలన కేవలం తన స్వప్రయోజనాల్ని కాపాడుకుంటూ, అట్లాగే ఎంత నేరం చేసినా సరే, లేక ఎంత దందాలు చేసినా సరే తమ పార్టీలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ ఈ పరిపాలన సాగుతూ ఉంది. ఇది అందరికీ అర్థమైన విషయం. మన అనంతపురంలో కూడా వారానికి ఒక ల్యాండ్ స్కామ్ కనపడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమని మాట్లాడితే ముఖ్య ప్రజాప్రతినిధి బెదిరించారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అధికారులు చూస్తూ ఊరికే ఉంటారు. అదే కోవలో అనేక సంఘటనలు జరిగాయి. మిత్రులారా, వీటన్నిటినీ మించిన ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిపాలనలో ఉన్న ముఖ్యమంత్రి తనపై ఉన్న ఆరోపణల్ని, తనపై ఫైల్ చేయబడ్డ కేసుల్ని, వాటిని మూసివేయించే కార్యక్రమం, వాటిని ఎత్తివేసి తనకు తానే కితాబిచ్చుకుని, తన కాళ్ళకు తానే దండం పెట్టుకుని చిరంజీవాని అతనే జీవించుకున్నట్లు నేను చాలా పులుగడిగిన ముత్యాన్ని అని చెప్పే ప్రయత్నాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పుడు ఉంటారే పండరు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం. మీరు మీ పైన ఉన్న ఆరోపణల్ని, లేక కేసుల్ని, కోర్టులో ఉన్న కేసుల్ని మీరు కోర్టు ముందర, న్యాయస్థానం ముందర నిలబడి వాదించి మీ పైన వచ్చిన ఆరోపణలకి కరెక్ట్ కాదని మీరు సాక్ష్యాలతో వివరించి బయటికి రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాడిగా నేను సీనియర్ ఇలా దేశంలోనే చెప్పుకునే మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆరోపణ వస్తే ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా కోర్టులో నిలబడాలి అని నువ్వు ఆలోచించి చేసుకుంటే బాగుండేది. నేను ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థల్లో తమకు కావలసిన వాళ్ళని ఇన్సర్ట్ చేసుకొని లోపలికి పంపించుకొని, తమకు కావలసిన వాళ్ళతో విచారణ కమిటీలు ఏర్పాటు చేసుకొని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఈ రోజున మీరు సాగిస్తున్న ఈ కేసుల మూసివేత కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధం, దాని స్పిరిట్కి వ్యతిరేకం. ఇది మీరు ఒక చెడ్డ సాంప్రదాయాన్ని, ఇంకెవరైనా సరే ఈ డెమోక్రసీ అనే నంబర్లో ఎవరైనా సరే అధికారంలోకి వస్తే తమ మీద ఉన్న అన్ని కేసుల్ని మాఫీ చేయించుకోవచ్చు, మూసివేయచ్చు అనే ఒక భరోసాను కల్పించే మీ యొక్క ప్రయత్నం అది. మీకేదో మీ కేసులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశంలో ఉన్న భవిష్యత్తును కూడా మీరు గమనించి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆఖరికి మీ దగ్గర అమరావతి భూముల మీద కేసు ఉండేది. ఒక 500 కోట్లు అనుకుంటాను, నేను 5,000 కోట్లు అనుకుంటాను. ఆ తర్వాత మీ మీద జనాలు మర్చిపోయారు అనుకుంటుంటారేమో, అదొక 5,000 కోట్ల స్కామ్. అటు తర్వాత రింగ్ రోడ్డు పేరు మీద ఒక 2,000 కోట్లు దాదాపు అటు ఇటు. ఇవన్నీ కూడా స్పష్టమైన ఆరోపణలే, ఆధారాలు ఉన్నాయని చెప్పబడతా ఉన్నాయి. అట్లాగే
ఏపీ ఫైబర్ నెట్ అని ఒకటి ఉంటుంది ఈ మధ్య. దాంట్లో మీకు చాలా సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ గారు అనుకుంటాను, వారి ద్వారా 333 కోట్లకు టెండర్లు పిలిచి ఆ రోజున దీంట్లో 300 కోట్ల పైగా వెళ్ళిపోయినాయని చెప్పేసి తీసుకుపోయినారని చెప్పి ఒకటి ఉంది. ప్రివిలేజ్డ్ ట్యాక్సెస్ ఉంటాయి బార్లలో, ప్రివిలేజ్డ్ ట్యాక్స్ని మీరు మాఫీ చేసి వందలాది కోట్ల రూపాయలు దాదాపు ఫీజు దాదాపు ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మీరు వర్షం మీకే వచ్చిందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో దాదాపు 10,000 కోట్లకు పైగా మీరు స్కామ్ చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా మీరు కొట్టేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటికీ పరాకాష్ట స్కిల్ కేసుని మూసివేయించుకోవడం. బాబు గారు నిజంగానే మా ఎట్ల వాళ్ళకి అసలుకి అర్థం కావడంలే, లాయర్లకు అర్థం కావడంలే, ఆలోచించే వాళ్ళకి అర్థం కావడంలే. మీరు ఈ రోజున స్కిల్ కేసును కూడా మూసేయించుకున్నారు. బహుశా మీకు మీరు జబ్బలు జరుచుకొని శభాష్ చంద్రబాబు నాయుడు గారని బహుశా మీరు చెప్పుకొని ఉంటారు. నేను కాబట్టి ఈ పని చేయగలిగాయని బహుశా అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు పొగుడుకొని కూడా ఉండి ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలుగా ఉన్న గవర్నర్ గారు కానీ అట్లాగే ఉన్నత న్యాయస్థానాలు కానీ దీని మీద జోక్యం చేసుకోవాలని నేను అడుగుతా ఉన్నాను. కళ్ళెదురుగా వ్యవస్థల నాశనం ఎట్లా ఉంటుందంటే, స్కిల్ కేసుకు పోయినప్పుడు ఆ రోజున అయ్యో ఇంత పెద్ద ముసలాయన్ని జైలు పంపించారని మా ఇంట్లో కూడా బాధపడ్డాం ఆ రోజున. కానీ నీ కేసు లేదని బాధపడలే. ఆ రోజు కూడా వయసు ఎక్కువైన పెద్ద ఆయన్ని పంపించాలనుకున్నాం, కానీ మీ పెద్దరికాన్ని ఎక్కడా చూపించుకోలే. మీరు మరొక్కసారి మీకున్న సహజమైన బుద్ధినే చూపించారు. స్కిల్ కేసులో మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి. మీరు అయ్యా మీరు సిమెంట్స్ కంపెనీ పేరు మీద సిమెంట్స్ కంపెనీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆఖరికి అది ఉచితంగా దాన్ని ఏమంటారు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90%, 10% ఖర్చు కింద రాష్ట్ర ప్రభుత్వం ఇది మొత్తం డైరెక్ట్గా సిమెంట్స్ కంపెనీ చేస్తూ ఉందని చెప్పి ఆ రోజున మీరు చెప్పించారు. కానీ వచ్చే క్రమంలో సిమెంట్స్ కంపెనీ ప్రకటించింది మాకు సంబంధం లేదు అని. అప్పుడే అర్థమైంది మీరు చేసిన ఆ ద్రోహం ఏదో, లేదంటే మీ దగ్గర దోచుకోబడ్డ అంశమేదో. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన కేసు కాదు. ఆ రోజున భారతదేశ సిమెంట్స్ కంపెనీ ఎండీగా ఉన్న ఆ వ్యక్తి పైన, అట్లాగే ఇంకొకటి వీళ్ళ కంపెనీ ఉంటుంది, ఇంకొకటి ఏం పేరయ్యా అది మర్చిపోయినా, అది టెక్ ఏదో టెక్ అని ఉంటుంది. ఏం టెక్ అది? ఆ రోజున మీరు ఆ ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది, జైల్లో కూడా పెట్టింది. అంటే ఏ ఆధారం లేకుండా కేసులో పెడతారా? ఎవరికి మీరు చెవులో పూలు పెడదామనుకున్నారు? సంక్రాంతి పండుగ వచ్చింది కదా, గుమ్మడికాయలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెవుల్లో మీరు. ఆ డిజైన్ టెక్ అనే ఎండీని కూడా అరెస్ట్ చేసింది. మీరు కేసు మూయడానికి చెప్పిన మాట ఏంటంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అట. ఏంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మాకెవరికి అర్థం కావడంలే. అంటే ఈడీ అరెస్ట్ చేసింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్సా, లేకపోతే మీ మీద ప్రాథమిక నేరానికి రుజువులు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని కస్టడీకి పంపించింది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్సా? ఏంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్తో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా మీకు కావాలంటే మేము చెప్తాం.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిఐడి డిపార్ట్మెంట్ తగిన విధంగా ఎంక్వైరీ చేసి మీ పైన ఆధారాలు ఉన్నాయని, సాక్ష్యాలు ఉన్నాయని, ఆ డబ్బులు ఏ విధంగా పోయి చివరికి మీ అకౌంట్లోకి వచ్చాయని ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ని స్పష్టంగా ఆ రోజున ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మరి మీరు ఈ రోజున కేవలం ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని బెదిరించారో, భయపెట్టారో, విపరీతంగా పొగిడారు నాకు తెలియదు. కానీ ఆ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అట. ఈ రోజున డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. ఈరోజే కాదు, వచ్చే కాలంలోనే సమాధానం చెప్పి తీరాలి. అంటే ఎవరు నేరం చేసినా సరే వాళ్ళకి అధికారం వస్తే ఆ కేసులు మాఫీ చేయబడతాయనే ఒక దుర్మార్గమైన ఆలోచనని సమాజంలో పెంచే మీలాంటి వాళ్ళని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజున క్యాబినెట్కి ఏమాత్రం సంబంధం లేదు, పక్కకు పెట్టారు. మీరు ఎంపిక చేసుకున్న ఆయన గంగా సుబ్బారావు, కె లక్ష్మణతో కలిసి మొత్తం ఈ తతంగం అంతా నడిపించారు మీరు. నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా, ప్రివిలేజ్ ట్యాక్స్ బార్లలో, మందు షాపుల్లో, మందు బార్లలో ఆనాటి అధికారులు దీన్ని పెంచాలని చెప్తే దాన్ని మీరు లేకుండా చేశారు. దానిపైన మీ సంతకం ఉంది. మళ్ళీ మొన్న కూడా లేకుండా చేశారు. వచ్చి మీ సంతకం ఉంది లేదు నాకు తెలియదు. ఎక్కడికక్కడ లూటి, ఎక్కడికక్కడ దోపిడీ, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం. ఈ ప్రపంచానికి తెలుసు రాజధాని చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూముల భాగోతం ఏదో. అసైన్డ్ భూములను ఏ విధంగా మీరు అసలు మీకు సంబంధించిన వాళ్ళు అప్పనంగా కాజేశారో, దళితుల దగ్గర నుండి, బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రపంచానికి తెలుసు. మీ ఇసుక విధానం ఏదో ఇప్పుడు కూడా రండి చూపిస్తాం. మీ పేరు మీదనే ఇక్కడ జరుగుతున్న దోపిడీ అదొక పెద్ద స్కామ్. అది దాదాపు 10,000 కోట్ల స్కామ్ జరిగింది అని. మరి మీరేంది, ఎన్ని సాక్ష్యాలు ఉన్నా సరే మీరు మాట్లాడేది ఏంటంటే ఛార్జ్ షీట్లో పెట్టిన తర్వాత, కోర్టులో పెట్టిన తర్వాత మీకు మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని. ఇందులో ఉన్న మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒకటే నాకు తెలిసి, ఆ రోజు నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈరోజు కేసులు తప్పించుకోవాలనుకునే మీ ప్రభుత్వం ఉంది బాబు గారు, అంతకంటే ఇంకేం లేదు. అసలుకి డిపార్ట్మెంట్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు మీ డిపార్ట్మెంటే కదా, అంటే అది మనుషులు మారుతూ ఉంటే డిపార్ట్మెంట్ ఆలోచనలు మారుతూ పోతాయా? మీ సిఐడి డిపార్ట్మెంటే ఆధారాలు సేకరించి దాదాపు అన్నింటినీ కూడా తెచ్చిపెడుతున్నామని చెప్పి మీద వచ్చిన మీ దగ్గరే మొత్తం కనుక్కొని ఆఖరికి చేస్తే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ కేసు మీద మీ బెయిల్ పైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే అవేవి కూడా మిమ్మల్ని మీ పైన కేసుల్ని మాఫీ చేయించుకోవడానికి అడ్డం రాలేదంటేనే ఈ వ్యవస్థల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఆ డబ్బులు మీరు ఏం చేశారంటే స్పష్టంగా చెప్తా ఉన్నా. అచ్చెన్నాయుడు గారి పేరు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆఖరికి. ఆ రోజున ఆయనే దానికి సంబంధించిన మంత్రిగా ఉన్నట్టు నాకు గుర్తు. అసలు మీ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి? మీరు ఒత్తిడి వేస్తారు, అధికారులను బెదిరిస్తారు, మరి పిలిపిస్తారు, మళ్ళీ సాక్ష్యాలు మార్పిస్తారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఎవరు వస్తే వాళ్ళు, ఏ గవర్నమెంట్ ఆఖరికి నేరాలని మాఫీ చేస్తూ పోతుంటే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. మీరు ఒక చెడ్డ ఒరవడిని సృష్టిస్తూ ఉన్నారు. మీరు స్పష్టంగా చెప్పండి, ఆ రోజున మీ ఆఫీసు ఖాతాలోకి సాక్షాత్తు మీ టీడీపీ ఆడిటర్ ద్వారా 77 కోట్ల రూపాయలు రాలేదా? నిజంగా మీరు అంత పులుగడిగిన ముత్యమే నమ్మితే, పులిసిపోయిన ముత్యం కాదు, పులుగడిగిన ముత్యమని మీరు అనుకుంటే ఎందుకు న్యాయస్థానం నిలబడి ఎందుకు మీరు ఆర్గ్యుమెంట్ చేసుకొని మీరు బయటికి రారు? ఎవరు కాదనే వాళ్ళు ఎవరు లేరు కదా. కేవలం అధికారం ఉంది, మరి రాదు.
అధికారం ఉంది, అధికారం అని చేసుకోవాలా. చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దొంగ తప్పుడు ఇన్వాయిస్లు ఇచ్చినారని, బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినారని ఆ రోజున కేసు పెట్టిందే. చివరికి ఈడీ యొక్క రిపోర్టు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్సా ముఖ్యమంత్రి గారు, అట్లాగే సిఐడి పెద్దలారా? మిమ్మల్ని ఏ భరోసాతో నమ్మాలి? ఎవరైనా సరే ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే మీ యొక్క చొరవ ఉంటే, అధికార పీఠం యొక్క ఆదరణ ఉంటే అవి కొట్టేస్తారు, మాఫీ చేస్తారు. అదే ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పండగ పబ్బమో వచ్చి, ఒక బర్త్డే వచ్చి కోడికి వస్తే కేసు పెడతారు. వీళ్ళ మాంసం బిర్యానీ వండుకుంటే కేసు పెడతారు. ఒక పెద్ద ఫ్లెక్స్ వేస్తే కేసు పెడతారు. జై జగన్ అంటే కేసు పెడతారు. దళితుల్ని నడి రోడ్లో కొట్టిస్తారు. మరి మీ దగ్గర నుండి ఇంకేం ఆశిస్తాం మేము? వేల కోట్లు దోచుకొని పోయే వాళ్ళ పట్ల ఇంత ప్రేమ సిఐడి వారు? చిన్న చిన్న కోడి కేసులు, కోళ్ళు కోసుకున్న కేసులు, లేకుంటే ఒక పెద్ద కత్తితో, మనం చూసేది పెద్ద కత్తితో కేక్ కోసుకున్నారట. కనుక చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఏం చేసినా చెల్లుతుంది లేని ఒక ధోరణి మంచిది కాదు. అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎవ్వరూ ఎవరిని కాపాడలేరు. నిజానికి సత్యానికి దూరంగా, వ్యతిరేకంగా ఒక మనిషి కోసం మీరు సాగించిన ఈ న్యాయ హననం అది మిమ్మల్ని వెంటాడుతుంది. మీరేం మర్చిపోబాకండి. సత్యం అనేది నిలబడుతుంది ఎప్పటికైనా సరే. మీరు ఆ విషయాల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి కోరుతా ఉన్నా, నేను రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడుతామనుకునేవాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. సాక్ష్యాలు బలంగా ఉండి, న్యాయస్థానం రిమాండ్ చేసిన, సాక్ష్యాలు బలంగా ఉండి, ఈడీ అరెస్ట్ చేసిన, సాక్ష్యాలు బలంగా ఉండి, ఆడిటర్ ద్వారా అకౌంట్లోకి డబ్బులు మార్చబడిన సాక్ష్యాలు బలంగా ఉండి, ఈ కేసు మొత్తం కోర్టు మీద ఎంక్వైరీ కోర్టులో కేసు ఉన్న ఈ సమయంలో మీరు చేస్తున్న పని మంచిదిగా అన్న విషయాన్ని, మొత్తం మీరు ఒక చెడ్డ దుర్మార్గమైన దుష్ట సాంప్రదాయాన్ని అధికారంలో కలగజేస్తున్నారని చెప్తా ఉన్నాం. దీన్ని ప్రజలు చూస్తూ ఊరికే ఉండరు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్కాములు చేసి అధికారంతో తప్పించుకుందామంటే అసలు సాధ్యం కాదు. నేను వ్యవస్థల్ని కోరుతా ఉన్నాను, గవర్నర్ గారిని కానీ గౌరవ కోర్టులను కానీ కోరుతా ఉన్నాను, మీరు ఇన్వాల్వ్ అయ్యి న్యాయం చేసి న్యాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మా వైపు నుంచి ఖచ్చితంగా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఆధారాలున్న స్కిల్ డెవలప్మెంట్ కేసుని మూసివేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార రాజకీయ చరిత్రలో ఎప్పటికి కూడా ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతుందని తెలియజేస్తా ఉన్నాం.